చాణక్య నీతి అనేది ప్రాచీన భారతీయ తాత్వికుడు, ఉపన్యాసకుడు మరియు వ్యూహకర్త అయిన చాణక్య గారు రాసిన శాశ్వతమైన సిద్ధాంతాలు మరియు జీవిత పాఠాల సంకలనం. ఈ పుస్తకం పాలన, రాజకీయాలు, వ్యక్తిగత అభివృద్ధి, నైతికత మరియు సామాజిక గతి వంటి అంశాలపై అమూల్యమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ గ్రంథం అనేది జీవితంలోని క్లిష్టతలను ఎదుర్కొనడంలో సహాయపడే ప్రామాణిక జ్ఞానంతో నిండినది. ముఖ్య అంశాలు మరియు పాఠాలు. వ్యావహారిక జ్ఞానం మరియు వ్యూహం. ముందుచూపు, పథకాలు మరియు వ్యూహాత్మక ఆలోచనలు చాలా ముఖ్యం. విజయాన్ని సాధించడానికి పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించి లెక్కలతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తాడు. వ్యావహారిక జ్ఞానం మరియు వ్యూహం. ముందుచూపు, క్రమపద్ధతిలో పథకాలు రూపొందించడం మరియు వ్యూహాత్మక ఆలోచనలు మన జీవితంలో విజయానికి కీలకమైనవి. చాణక్యుడు అనేక సందర్భాలలో విజయం సాధించడానికి సరిగ్గా యోచించి, అందుబాటులో ఉన్న పరిస్థితులను పూర్తిగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని జోస్యం చెబుతాడు. ముందుచూపు, సమయానికి ముందుగానే సమస్యలను ఊహించడం లేదా అవకాశాలను గుర్తించడం అవసరం. దీనివల్ల చక్కటి ప్రణాళిక చేయవచ్చు. పథకాలు, ప్రతి కార్యానికి సరైన ప్రణాళిక ఉంటే విజయానికి మార్గం సులభమవుతుంది. నిర్ణయాలు, లెక్కలతో కూడిన సమర్థమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. చాణక్యుని ప్రాథమిక సందేశం: అన్ని పనులలో విజయం కోసం బలమైన వ్యూహాలను రూపొందించు, అలాగే వాటిని సమర్థంగా అమలు చేయు. వ్యావహారిక జ్ఞానం మరియు వ్యూహానికి ఉదాహరణలు. 1. వ్యక్తిగత జీవితం. సేవింగ్ ప్లాన్. ముందుచూపు. ఒక వ్యక్తి తనకు 10 ఏళ్ల తరువాత గృహాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నాడని ఊహించుకుందాం. ముందుగా తన ఆదాయానికి తగ్గట్టు సేవింగ్ ప్లాన్ పథకం రూపొందించుకోవాలి. అందులో ప్రతి నెల కొంత మొత్తం పెట్టుబడిగా మార్చి దీర్ఘకాలంలో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం ఒక వ్యూహాత్మక ఆలోచన. 2. వ్యాపారంలో నూతన ఉత్పత్తి ప్రవేశపెట్టడం. ఒక కంపెనీ మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉందని గమనిస్తుంది. పరిస్థితి విశ్లేషణ. అప్పటి వరకు ఎవరూ ఆలోచించని కొత్త ఉత్పత్తి తీసుకురావడానికి వ్యూహం రూపొందిస్తుంది. ఉత్పత్తిని సరైన సమయంలో విడుదల చేయడం ద్వారా మార్కెట్లో ప్రాముఖ్యత పెంచుకోవచ్చు. 3. రాజకీయాలలో అలయన్స్లతో శక్తిని పెంచుకోవడం. చాణక్యుని కాలంలో మౌర్య సామ్రాజ్యాన్ని బలపర్చడానికి అతను చుట్టుపక్కల రాజులతో మైత్రిని, అలయన్స్, నిర్మించాడు. శత్రువులను తక్షణమే ఎదుర్కొనే బదులుగా వాళ్ల బలహీనతలను అర్థం చేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. 4. పోరాటంలో యుద్ధ వ్యూహం. పాండవుల చక్రవ్యూహం భేదన. మహాభారతంలో అభిమన్యుడు చక్రవ్యూహాన్ని ఎంత వదులుగా అన్వయించాడు, కానీ అంతిమంగా వ్యూహాత్మకంగా ఎదుర్కొనే విద్య లేకపోవడం వల్ల ఓడిపోయాడు. ఈ ఉదాహరణ వ్యూహానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియజేస్తుంది. 5. క్రికెట్ స్పోర్ట్స్. ఒక ఆటలో ప్రత్యర్థిని అంచనా వేయడం. క్రికెట్లో బౌలర్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ బలహీనతను, పరిస్థితి విశ్లేషణ గుర్తించి అదే పాయింట్ను టార్గెట్ చేస్తాడు. ఇది వ్యూహాత్మక ఆలోచనతో విజయాన్ని సాధించగల ఉదాహరణ. ముఖ్యాంశం: ముందుగా సరైన విశ్లేషణ చేసి ప్రణాళికతో వ్యవహరించడం జీవితంలోని ప్రతి రంగంలో విజయానికి దారితీస్తుంది. నైతికత మరియు ఆచరణ. నైతిక ప్రవర్తన ముఖ్యం, కాని ప్రతి సందర్భంలో ప్రాగ్మాటిజాన్ని అవలంబించడం అవసరం. శుద్ధమైన ఆదర్శవాదానికి కట్టుబడి ఉండటం అనుకూల ఫలితాలు ఇవ్వకపోవచ్చు. నైతికత మరియు ఆచరణ. నైతిక ప్రవర్తన మరియు ఆచరణ మన జీవితంలో కీలకమైనదిగా చెప్పబడుతుంది, ఎందుకంటే అది వ్యక్తిగత విలువలను ప్రతిబింబిస్తుంది. అయితే ప్రతిసారీ కేవలం ఆదర్శవాదానికి కట్టుబడి ఉండటం సాధ్యమవదు. ఆచరణాత్మకత, ప్రాగ్మాటిజం ను అనుసరించడం అవసరం, ముఖ్యంగా సంక్లిష్ట పరిస్థితుల్లో. ఉదాహరణలు: వ్యక్తిగత జీవితం. ఒక స్నేహితుడి ధోరణి. మీరు నిజాయితీకి కట్టుబడి ఉండే వ్యక్తిగా ఉంటారు, కానీ ఒక స్నేహితుడు తప్పుడు మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు అతనికి ఏకకాలంలో మానసిక ఒత్తిడి కలిగించకుండా సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడం ఆచరణాత్మక చర్య అవుతుంది.
నైతికత స్నేహితుని మంచి కోసం పనిచేయాలి. ఆచరణ సరైన పద్ధతిలో సూచనలివ్వడం. వ్యాపారంలో చట్టపరమైన సమస్యలు. మీ కంపెనీ ప్రతిష్టను నిలబెట్టడం కోసం పూర్తిగా నైతికతను పాటించడం ముఖ్యం. అయితే కొన్ని సమయంలో వ్యాపార నష్టాలను తగ్గించడానికి ప్రాగ్మాటిక్ వ్యూహాలను అనుసరించడం అవసరం. నైతికత నష్టం పొందినా నైతికంగా ఉండటం. ఆచరణ నష్టాన్ని తగ్గించే చట్టబద్ధమైన మార్గాలు అన్వయించడం. రాజకీయాల్లో రాజకీయ వ్యూహం. చాణక్యుడు చంద్రగుప్తుడి సామ్రాజ్యాన్ని స్థాపించడంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. అతను నిజాయితీకి ప్రాముఖ్యతనిచ్చాడు, కాని అవసరమైనప్పుడు వ్యూహాత్మక మోసాన్ని కూడా ఉపయోగించాడు. నైతికత ప్రజల సంక్షేమం. ఆచరణ ప్రాగ్మాటిక్ నిర్ణయాలు తీసుకోవడం. యుద్ధంలో రామాయణం. రాముడు రావణుని సంహారం చేసేందుకు నైతిక విధి పాటించాడు, కాని యుద్ధంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో ఆచరణాత్మక దృష్టిని అనుసరించాడు. నైతికత ధర్మానికి అనుగుణంగా పనిచేయడం. ఆచరణ రావణుని బలహీనతను వ్యూహాత్మకంగా ఉపయోగించడం. నిత్య జీవితంలో పిల్లల పెంపకం. పిల్లల్ని నైతికంగా పెంచడం అవసరం, కానీ కొన్ని సందర్భాల్లో వారి ఆలోచనలను గౌరవించడం ద్వారా వారిని ఆచరణాత్మకంగా నేర్పించాలి. నైతికత మంచి విలువలు అందించడం. ఆచరణ వారిని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చేయడం. ముఖ్యాంశం: నైతికత అనేది సమాజానికి అవసరం, కాని ప్రతిసారీ కేవలం ఆదర్శవాదం సరిపోదు. ప్రాగ్మాటిజం కలుపుకుంటే మాత్రమే సమర్థవంతమైన ఫలితాలు సాధ్యమవుతాయి. నాయకత్వ లక్షణాలు. మంచి నాయకుడు జ్ఞానం, నియంత్రణ మరియు తెలివితేటలు కలిగి ఉండాలి. ప్రజల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకోవాలి మరియు అవసరమైనప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. నాయకత్వ లక్షణాలు. మంచి నాయకుడు సమాజాన్ని లేదా తన సమూహాన్ని విజయవంతంగా నడిపించగల వ్యక్తి. ఈ లక్షణాలు నాయకుడిని ప్రత్యేకంగా నిలబెడతాయి. జ్ఞానం. నాయకుడు పరిసర పరిస్థితులు, సమస్యల మార్గనిర్దేశం మరియు భవిష్యత్తు ప్రమాదాలను అర్థం చేసుకోవాలి. జ్ఞానం అనేది నాయకుడి నిర్ణయాలకు బలమైన ఆధారం. ఉదాహరణ: చాణక్యుడు చక్రవర్తి చంద్రగుప్తుడికి జ్ఞానంతో కూడిన మార్గనిర్దేశం చేసి సామ్రాజ్యాన్ని బలపరిచాడు. నియంత్రణ. ఒక నాయకుడు తన భావోద్వేగాలను, కోపాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని నియంత్రించగలగాలి. నియంత్రణతో నాయకుడు ఇతరులకు ఉదాహరణగా నిలుస్తాడు. ఉదాహరణ: మహాత్మా గాంధీ తన జీవితంలో నియంత్రణతో సత్యాగ్రహం, అహింసా మార్గాలను అమలు చేశాడు. తెలివితేటలు. నాయకుడు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే నైపుణ్యంతో ఉంటాడు. వ్యూహాత్మక ఆలోచన, చొరవ మరియు ఆవిష్కరణ లక్షణాలు అవసరం. ఉదాహరణ: రామాయణంలో రాముడు లక్ష్మణుని మరియు హనుమంతుని సహకారంతో వ్యూహాత్మకంగా రావణుని ఎదుర్కొన్నాడు. ప్రజల సంక్షేమం. నాయకుడు తన వ్యక్తిగత ప్రయోజనాలకు కాదని ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం గొప్ప నాయకత్వానికి గుర్తు. ఉదాహరణ: నారాయణమూర్తి ఇన్ఫోసిస్ స్థాపకుడు తన ఉద్యోగుల సంక్షేమం మరియు సంస్థ అభివృద్ధికి కట్టుబడిన నాయకుడిగా పేరుగాంచాడు. ధైర్యం. సరైన సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం నాయకుడి ప్రధాన లక్షణం. పతన సమయంలో కూడా దృఢతతో ముందుకు వెళ్లగల నైపుణ్యం ఉండాలి. ఉదాహరణ: చంద్రగుప్త మౌర్యుడు తన పరాజయాల అనంతరం ధైర్యంతో తిరిగి విజయం సాధించాడు. దూరదృష్టి. నాయకుడు భవిష్యత్ను అంచనా వేయగలగాలి. ఈ దూరదృష్టి ఆధారంగా ప్రజలకు ప్రయోజనం కలిగే ప్రణాళికలు రూపొందించాలి. ఉదాహరణ: అబ్రహాం లింకన్ తన దేశం కోసం దూరదృష్టితో పనిచేసి అమెరికాను సంక్షోభం నుండి రక్షించాడు. సారాంశం: మంచి నాయకుడు జ్ఞానం, నియంత్రణ, తెలివితేటలు, ధైర్యం మరియు ప్రజల సంక్షేమాన్ని ముఖ్యంగా తీసుకునే వ్యక్తి. ఈ లక్షణాలు నాయకుడిని స్ఫూర్తిదాయకుడిగా మరియు ప్రభావవంతమైన వ్యక్తిగా నిలబెడతాయి. స్నేహం మరియు సంబంధాలు. ఇతరులను నమ్మడం మరియు మైత్రిని ఏర్పరచుకోవడంలో జాగ్రత్త అవసరం.
నిజమైన స్నేహాలు అరుదుగా ఉంటాయి, వాటిని సంరక్షించాలి, కాని ఇతరుల ఉద్దేశాలపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. స్నేహం మరియు సంబంధాలు. స్నేహాలు మరియు సంబంధాలు జీవితం యొక్క కీలకమైన భాగాలు. చాణక్యుడు ఈ విషయంపై ఎంతో తెలివైన సూచనలు అందిస్తాడు. ఇతరులను నమ్మడంలో జాగ్రత్త. ప్రజలను పూర్తిగా నమ్మడానికి ముందుగా వారి నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. అలసత్వంగా నమ్మకం పెట్టుకుంటే ద్రోహం లేదా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణ: మహాభారతంలో కౌరవులు పాండవులతో చనువుగా ఉండినట్లు నటించి భవిష్యత్తులో వారిపై కుట్రలు పన్నడం. నిజమైన స్నేహాలను గుర్తించడం. నిజమైన స్నేహితులు అరుదుగా ఉంటారు, కానీ వారు నిస్వార్థంగా సహాయం చేస్తారు. వీరిని గుర్తించి సంబంధాన్ని మరింత బలపర్చడం అవసరం. ఉదాహరణ: రామాయణంలో సుగ్రీవుడు మరియు హనుమంతుడు రామునికి నిజమైన స్నేహితులుగా నిలబడ్డారు. మైత్రిని ఏర్పరచడంలో జాగ్రత్త. సంబంధాలు బలమైనవి కావాలంటే పరస్పర గౌరవం, నమ్మకం మరియు సంతోషాన్ని పంచుకోవాలి. కానీ ఇతరుల ప్రవర్తనపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఉదాహరణ: చాణక్యుడు సమాజంలో అందరితో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఎవరితోనూ పూర్తిగా త్రాటాకం ఉండకుండా జాగ్రత్తపడ్డాడు. సంబంధాలను సంరక్షించాలి. ఒకసారి ఏర్పడిన మంచి సంబంధాన్ని ముడిపెట్టడం మరియు దాన్ని బలపరచడం నాయకత్వ లక్షణం. ఉదాహరణ: శ్రీకృష్ణుడు అర్జునుని స్నేహాన్ని ఎల్లప్పుడూ గౌరవించాడు. అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల ఉద్దేశాలపై అప్రమత్తంగా ఉండి అవసరమైనప్పుడు వ్యవహరించగల నైపుణ్యం కావాలి. ఉదాహరణ: చాణక్యుడు తన శత్రువుల వ్యూహాలను ముందే గుర్తించి ప్రతిస్పందించేవాడు. సారాంశం: నమ్మకం, స్నేహం, సంబంధాలు బలమైనవిగా ఉండాలంటే నమ్మకాన్ని సంపాదించాలి కాని బలహీనంగా అవగతం చేసుకోవద్దు. జాగ్రత్త: ఎల్లప్పుడూ ఇతరుల ఉద్దేశాలను విశ్లేషించి సంబంధాలు పెంచుకోవాలి. సంరక్షణ: ఒకసారి ఏర్పడిన నిజమైన స్నేహాలను ప్రేమతో, గౌరవంతో పెంపొందించాలి. స్నేహం అనేది బలమైన సంబంధం, కానీ దాన్ని నిర్వహించడంలో తెలివి, జాగ్రత్తలు అవసరం. సంపద మరియు శ్రేయస్సు. స్థిరమైన మరియు శ్రేయస్కరమైన జీవితానికి సంపద ముఖ్యం, కానీ దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. భౌతిక సంపదపై అధిక ఆస్తి ఆశ పతనానికి దారితీస్తుంది. సంపద మరియు శ్రేయస్సు. సంపద జీవనశైలిలో ఒక కీలకమైన భాగం. చాణక్యుని దృష్టిలో సంపద జీవన స్థిరత్వానికి అవసరం, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే అది పతనానికి దారితీస్తుంది. ముఖ్యాంశాలు: సంపదకు ప్రాధాన్యం. స్థిరమైన జీవనశైలికి సంపద ముఖ్యమైన సాధనం. సంపదను సక్రమంగా సంపాదించడం మరియు పర్యవేక్షించడం జీవిత నైపుణ్యానికి సూచిక. ఉదాహరణ: చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని బలపరుస్తూ ఆర్థిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించాడని చరిత్ర చెబుతుంది. సంపదను జాగ్రత్తగా ఉపయోగించడం. సంపాదించిన సంపదను పెట్టుబడులకు, అవసరాలకు మరియు భవిష్యత్తు ప్రణాళికలకు వినియోగించాలి. అక్రమ మార్గాల్లో సంపదను వినియోగించడం నాశనానికి దారి తీస్తుంది. ఉదాహరణ: ధృతరాష్ట్రుడు అధిక సంపదకు ఆకర్షితుడై దుర్యోధనుడి దుర్మార్గాలను గమనించలేకపోయాడు. ఆస్తి ఆశ దుష్పరిణామాలు. అధిక ఆస్తి ఆశ మనుష్యులను లోభం, అనైతిక చర్యలు మరియు సంఘాలకు దారితీస్తుంది. ఉదాహరణ: మహాభారతంలో కౌరవులు పాండవుల ఆస్తిని కైవసం చేసుకునే ప్రయత్నం చేయడం వారి పతనానికి కారణమైంది. సంపద మరియు ధర్మం. సంపదను సంపాదించడంలో ధర్మాన్ని పాటించాలి. ధనాన్ని పరమార్థాలకు ఉపయోగించడం సమాజం, వ్యక్తి అభివృద్ధికి దోహదపడుతుంది. ఉదాహరణ: ధనవంతుడైన కుబేరుడు తన సంపదను దేవతల సేవకు మరియు ప్రజల సంక్షేమానికి వినియోగించాడు. భవిష్యత్తుకు ప్రణాళిక. సంపదను భవిష్యత్తు అవసరాలకు సంరక్షించాలి. ఆకస్మిక అవసరాల కోసం కొంతమేరను ఆదా చేయడం సమర్థవంతమైన ఆర్థిక వ్యూహం. ఉదాహరణ: చాణక్యుడు మౌర్య సామ్రాజ్యానికి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆర్థిక నిల్వలను ఏర్పరిచాడు. సారాంశం:
సంపద జీవితం యొక్క ఆర్థిక స్థిరత్వానికి అవసరం, కానీ దానిపై అధిక ఆసక్తి కలిగి ఉండకూడదు. ధనాన్ని నైతికంగా సంపాదించి జాగ్రత్తగా వినియోగించడం శ్రేయస్సుకు దారితీస్తుంది. భౌతిక ఆస్తిపై అధిక ఆశ ఎప్పుడూ నాశనానికి దారితీస్తుందని చాణక్యుడు హెచ్చరిస్తాడు. సంపద ఆచరణతో కూడిన శ్రేయస్సుకు సాధనం మాత్రమే, అది జీవన లక్ష్యం కాదు అని చాణక్యుడు సూచిస్తాడు. మనుషుల ప్రవర్తన మరియు మనస్తత్వం. మనిషి స్వభావాన్ని అర్థం చేసుకోవడం విజయానికి కీలకం. లోభం, కోపం మరియు ఈర్ష్య వంటి భావోద్వేగాలు మనుషుల చర్యలను ఎలా ప్రభావితం చేస్తాయో చాణక్యుడు వివరిస్తాడు. మనుషుల ప్రవర్తన మరియు మనస్తత్వం. చాణక్యుడు మనుషుల ప్రవర్తన, భావోద్వేగాలు మరియు మనస్తత్వంపై లోతైన అవగాహనను ప్రదర్శించాడు. అతని దృష్టిలో ఒక వ్యక్తి యొక్క స్వభావం మరియు చర్యలను అర్థం చేసుకోవడం విజయం సాధించడానికి కీలకమైనది. ప్రధాన అంశాలు: స్వభావాన్ని అర్థం చేసుకోవడం. మనిషి వ్యక్తిగత లక్షణాలను, ప్రవర్తన శైలిని మరియు ఉద్దేశాలను అర్థం చేసుకోవడం ద్వారా మంచి సంబంధాలు లేదా వ్యూహాలు రూపొందించవచ్చు. ఉదాహరణ: చాణక్యుడు రాజ్యాల్లోని ఇతర నాయకుల స్వభావాన్ని విశ్లేషించి ఆ ప్రకారం వ్యూహాలు రూపొందించాడు. లోభం, గ్రీడ్. లోభం మనుషులలో నెగటివ్ ప్రవర్తనలకు ప్రేరణగా ఉంటుంది. అధిక లోభం శ్రేయస్సును దెబ్బతీస్తుంది. ఉదాహరణ: మహాభారతంలో కౌరవులు అధిక లోభంతో పాండవుల ఆస్తిని కబళించేందుకు ప్రయత్నించి దానికి విలువైన పాఠం నేర్చుకున్నారు. కోపం, ఆంగర్. కోపం వ్యక్తికి చింతన కణాలను నాశనం చేసి చెడు నిర్ణయాలకు దారితీస్తుంది. కోపాన్ని నియంత్రించడం అవసరం, లేకపోతే అది పరాజయానికి కారణమవుతుంది. ఉదాహరణ: రామాయణంలో శూర్పణఖను ఎదుర్కొన్న తర్వాత రావణుడు కోపంతో అనవసర యుద్ధంలో ప్రవేశించాడు. ఈర్ష్య, జెలసీ. ఈర్ష్య వ్యక్తి ప్రశాంతతను మరియు మంచితనాన్ని నశింపజేస్తుంది. ఆత్మపరిశీలన చేయకుండా ఇతరుల విజయాలను చూసి ఈర్ష్యపడటం వ్యక్తిత్వాన్ని నీరసం చేస్తుంది. ఉదాహరణ: కైకేయి ఈర్ష్య కారణంగా తన కొడుకు భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇస్తూ రాముని వనవాసం పంపించింది. ప్రేరణ మరియు భయాలు. మనుషుల ప్రవర్తన వారి ఆకాంక్షలు మరియు భయాల ఆధారంగా ఉంటుంది. సానుకూల ప్రేరణలు వ్యక్తిని మంచి పనుల వైపు నడిపిస్తాయి. ఉదాహరణ: చాణక్యుడు తన శిష్యులపై సానుకూల ప్రభావం చూపుతూ వారికి విజయ లక్ష్యాన్ని ప్రేరణగా ఇచ్చాడు. ఆత్మనియంత్రణ. లోభం, కోపం, ఈర్ష్య లాంటి భావోద్వేగాలను నియంత్రించడం వ్యక్తి విజయానికి మార్గం. ఉదాహరణ: అర్జునుడు తన ఆత్మనియంత్రణతో కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించాడు. సారాంశం: ప్రవర్తనను అర్థం చేసుకోవడం, వ్యక్తి లక్షణాలు, ఉద్దేశాలు మరియు భావోద్వేగాలు విజయానికి ప్రాథమికంగా భావించాలి. నియంత్రణ. లోభం, కోపం, ఈర్ష్య వంటి భావోద్వేగాలను అదుపులో ఉంచడం అవసరం. సానుకూల దృక్పథం. మంచి లక్ష్యాల కోసం ప్రేరణలపై దృష్టి పెట్టి భావోద్వేగాలను నిర్మాణాత్మకంగా ఉపయోగించడం విజయానికి దారితీస్తుంది. మనుషుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం కేవలం విజయం కోసం కాదు, అది మంచి సంబంధాలు మరియు సమాజ నిర్మాణానికి అవసరం అని చాణక్యుడు గుర్తుచేస్తాడు. ఆత్మ నియంత్రణ మరియు వ్యక్తిగత అభివృద్ధి. ఆత్మ నియంత్రణ, విద్య మరియు నిరంతర అభ్యాసం విజయానికి మూలస్తంభాలు. అలసత్వం మరియు హడావుడి లక్ష్యాలను చేరుకోవడంలో ప్రధాన అడ్డంకులు. ఆత్మ నియంత్రణ మరియు వ్యక్తిగత అభివృద్ధి. ఆత్మ నియంత్రణ మరియు వ్యక్తిగత అభివృద్ధి విజయానికి అత్యంత ముఖ్యమైన అంశాలు. చాణక్యుని దృష్టిలో ఒక వ్యక్తి తన భావోద్వేగాలను నియంత్రించి నిరంతర అభ్యాసం ద్వారా స్వీయ అభివృద్ధిని సాధించగలిగితే అతను ఏదైనా లక్ష్యాన్ని చేరుకోగలడు. ప్రధాన అంశాలు: ఆత్మ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్. భావోద్వేగాలు, కోరికలు మరియు అలసత్వాన్ని నియంత్రించగలిగే సామర్థ్యమే నిజమైన ఆత్మ నియంత్రణ. మంచి అలవాట్లు, నిరంతర అభ్యాసం మరియు సమయాన్ని సద్వినియోగం చేయడం విజయం సాధించడానికి మార్గం. ఉదాహరణ:
గౌతమ బుద్ధుడు తన ఆత్మ నియంత్రణతో ధ్యానం ద్వారా జ్ఞానోదయాన్ని పొందాడు. విద్య మరియు జ్ఞానం వ్యక్తిగత అభివృద్ధికి మూల స్రోతస్సులు. సరిగ్గా నేర్చుకోవడం మరియు దానిని ప్రామాణికంగా అమలు చేయడం మనిషి జీవితంలో మార్పులు తీసుకువస్తుంది. ఉదాహరణ: చాణక్యుడు తన విద్య ద్వారా చక్రవర్తి చంద్రగుప్తుడిని శక్తివంతమైన పాలకునిగా తీర్చిదిద్దాడు. నిరంతర అభ్యాసం, కంటిన్యూస్ లెర్నింగ్. జీవనంలో ప్రతి దశలో కొత్త విషయాలు నేర్చుకోవడం వ్యక్తి అభివృద్ధికి దోహదం చేస్తుంది. గత తప్పిదాలను విశ్లేషించడం మరియు అవి పునరావృతం కాకుండా ఉండటం అత్యవసరం. ఉదాహరణ: అబ్దుల్ కలాం గారు నిరంతర అభ్యాసం ద్వారా తన వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ జీవితంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలసత్వం, లెజినెస్. ఆలస్యం మరియు అలసత్వం అభివృద్ధికి ప్రధాన అడ్డంకులు. అలసత్వాన్ని అధిగమించడమే లక్ష్యాలను చేరుకోవడంలో కీలకమైనదిగా చాణక్యుడు పేర్కొన్నాడు. ఉదాహరణ: రామాయణంలో కుంభకర్ణుడు తన అలసత్వం వల్ల రావణునికి ఎటువంటి సహాయం చేయలేకపోయాడు. హడావుడి, ఇంపెషెన్స్. హడావుడి చేయడం వల్ల మంచి ఫలితాలు రాకపోవచ్చు. ధీరంగా, తపన లేకుండా లక్ష్యాలను చేరుకోవడం ఉత్తమ మార్గం. ఉదాహరణ: కౌరవులు తక్షణ విజయాల కోసం హడావుడిగా వ్యవహరించి చివరికి కురుక్షేత్రంలో పరాజయం పాలయ్యారు. సారాంశం: ఆత్మ నియంత్రణ జీవితాన్ని నియంత్రణతో నడిపించడం లక్ష్య సాధనకు కీలకం. విద్య మరియు అభ్యాసం. విద్యకు అంతులేని విలువ ఉంది మరియు దానిని నిరంతరం కొనసాగించడం అవసరం. అలసత్వం మరియు హడావుడి, ఇవి ప్రతి అభివృద్ధికి ప్రధాన అడ్డంకులుగా నిలుస్తాయి. స్థిరత, స్థిరమైన కృషి, పట్టుదల మరియు సరైన దిశలో ప్రయత్నాలు వ్యక్తిగత అభివృద్ధికి దారితీస్తాయి. ఆత్మ నియంత్రణ, నిరంతర అభ్యాసం మరియు విద్యార్జనతో జీవితం విజయవంతంగా మారుతుంది అని చాణక్యుడు వివరిస్తాడు. శత్రువులను ఎదుర్కోవడం. చాణక్యుడు శత్రువులతో వ్యవహరించడం గురించి చాలా తెలివైన సూచనలు అందించారు. అతని దృష్టిలో శత్రువులను ఎదుర్కొనే ప్రవర్తన వివిధ పరిస్థితులలో అనుకూలంగా మారుతుంది. అవసరమైనప్పుడు శత్రువులతో చర్చలు జరపడం, మైత్రి ఏర్పాటు చేయడం, లేదా అవసరమైతే సున్నితమైన మోసాన్ని ఉపయోగించడం కూడా క్రమంగా విజయానికి దారితీస్తాయి. ప్రధాన సూచనలు: చర్చలు, నెగోసియేషన్. శత్రువులతో శాంతియుతంగా చర్చలు జరపడం మొదటి ఎంపిక కావాలి. వారి మనస్సులను మార్చేందుకు మంచి పద్ధతిలో, ఓర్పుతో చర్చించడం శాంతి సాధనలో దోహదపడుతుంది. ఉదాహరణ: చాణక్యుడు తను పాలించే సామ్రాజ్యంలోని శత్రువులతో చర్చలు జరపడం ద్వారా శాంతి పొందడంలో నైపుణ్యం చూపించాడు. మైత్రి, ఫ్రెండ్షిప్. శత్రువులతో మైత్రి బంధం ఏర్పరచడం అవసరమైతే అది శాంతియుత పరిష్కారం కావచ్చు. పరిస్థితి ఆధారంగా శత్రువులతో మైత్రిని నిర్మించడం మరియు తమ ఉద్దేశాలను గౌరవించడం సమర్థవంతమైన వ్యూహం. ఉదాహరణ: చాణక్యుడు చక్రవర్తి చంద్రగుప్తుని శత్రువులతో మైత్రి బంధం ఏర్పరచించి వారి శక్తిని తన అనుకూలంగా మారుస్తాడు. సున్నితమైన మోసం, సటిల్ డిసెప్షన్. అప్పుడప్పుడు సున్నితమైన మోసం లేదా వ్యూహం అవసరమవుతుంది. శత్రువు మోసాన్ని గుర్తించకపోవడం మరియు సిద్ధంగా వ్యూహం చేయడం శక్తివంతమైన వ్యూహంగా ఉపయోగించవచ్చు. ఉదాహరణ: చాణక్యుడు తన ప్రతిపక్షాలపై వ్యూహాలు, మోసాలను ఉపయోగించి వాటిని తన ప్రయోజనానికి మార్పు చేసేవాడు. శత్రువును నమ్మడం, ట్రస్టింగ్ ది ఎనిమీ. కొన్నిసార్లు శత్రువు సమయం కేటాయించినప్పుడు వారి మంత్రమోగి చాటడం ద్వారా ఉపయోగపడవచ్చు. శత్రువును నమ్మడం వాటి అంగీకారానికి మరియు వ్యూహాలపై ఆధారపడి ఉండాలి. ఉదాహరణ: శత్రువులలోని ఒక భాగాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం శక్తి సమీకరణంలో చాలా ముఖ్యమైనది. శక్తి ప్రదర్శన, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. శత్రువుతో సమన్వయం లేకపోతే శక్తిని ప్రదర్శించడం కూడా అవసరం. శక్తివంతమైన ప్రత్యుత్తరాలు, చురుకైన చర్యలు శత్రువును వెనక్కి తీసుకెళ్లగలవు. ఉదాహరణ: చాణక్యుడు తన పాలనా క్రమం మరియు సమర్థతతో శత్రువులపై ప్రభావం చూపాడు. సారాంశం: చర్చలు,
శత్రువులతో మొదట చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవాలి. మైత్రి అవసరమైనప్పుడు శత్రువుతో మైత్రి బంధం ఏర్పరచడం విజయానికి దారితీస్తుంది. మోసం శక్తివంతమైన వ్యూహాలు సున్నితమైన మోసాన్ని అవసరమైతే ఉపయోగించవచ్చు. శక్తి ప్రదర్శన శక్తి సమర్థంగా ప్రదర్శించడం శత్రువును భయపెట్టవచ్చు. శత్రువును ఎదుర్కోవడం అనేది కేవలం శక్తి చూపించడం కాదు, అది జ్ఞానం, వ్యూహం మరియు పరిస్థితిని అర్థం చేసుకోవడం కూడా అని చాణక్యుడు చెప్పాడు. సమయ నిర్వహణ చాణక్యుడు సమయాన్ని అత్యంత విలువైన వనరుగా భావించాడు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం మరియు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం విజయానికి కీలకం. సమయాన్ని తప్పుగా ఉపయోగించడం వ్యక్తి జీవితాన్ని వృథా చేయడం మరియు అవకాశాలను కోల్పోవడం అనేది పెద్ద నష్టమని చాణక్యుడు వివరిస్తాడు. ప్రధాన సూచనలు. సమయానికి విలువ. సమయం ఒక్కసారి పోతే దాన్ని తిరిగి పొందలేము. అందువల్ల ప్రతి క్షణం విలువైనది. సమయాన్ని వ్యర్థంగా గడపడం మనుషుల జీవన గమ్యాన్ని నిరుత్సాహంగా చేస్తుంది. ఉదాహరణ: చాణక్యుడు తన వ్యూహాలు రూపొందించేటప్పుడు ప్రతి క్షణాన్ని సరిగ్గా వినియోగించుకునే నైపుణ్యం చూపించాడు. అవకాశాలను సద్వినియోగం. సమయాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవడం ద్వారా ఏదో ఒక అవకాశాన్ని పొందవచ్చు. ఏ సందర్భంలోనైనా క్షణిక అవకాశాలు పాసవకుండా వాటిని పట్టుకోవాలి. ఉదాహరణ: చాణక్యుడు తన జీవనంలో అనేక అవకాశాలను తక్షణమే ఉపయోగించి వాటిని తన ప్రయోజనంగా మార్చుకున్నాడు. అవసరమైనప్పుడు వెంటనే చర్యలు తీసుకోవడం. సందర్భం చూసి వెంటనే చర్యలు తీసుకోవడం తద్వారా సమయాన్ని వృథా చేయకుండా సమాజంలో కీలకమైన మార్పులు చేయగలుగుతాము. ఉదాహరణ: చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి తక్షణ చర్యలు తీసుకున్నాడు, అక్కడే మరెవరికీ అవకాశాలు ఇవ్వకుండా. దీర్ఘకాలిక ప్రణాళిక. సమయాన్ని మాత్రమే కాకుండా దాని ఆధారంగా దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడమే వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతుంది. సమయం తీసుకుని ముందస్తు ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం విజయం సాధించే మార్గం. ఉదాహరణ: చాణక్యుడు తన శిష్యులకు సమయం నిర్వహణ యొక్క ముఖ్యతను చెబుతూ వారు ప్రణాళికలతో ముందుకు పోవాలని సూచించాడు. సమయ వృథా నివారించడం. సమయం దొరికినప్పుడు దాన్ని విలువైన పనులకు వినియోగించుకోవాలి. వృథా సమయాన్ని అనేక మార్గాల్లో నియంత్రించడం వ్యక్తిత్వాన్ని మలచడానికి అనువైనది. ఉదాహరణ: చాణక్యుడు తన శిష్యుల సమయాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించడానికి ప్రేరేపించాడు, వృథా పనులను తగ్గించే ప్రయత్నం చేశాడు. సారాంశం: సమయానికి విలువ ఇవ్వడం. సమయం అత్యంత విలువైన వనరుగా ఉండి దాన్ని సరిగ్గా వినియోగించడం అవసరం. అవకాశాలను సద్వినియోగం. అన్ని అవకాశాలను వెంటనే తెలివిగా ఉపయోగించుకోవాలి. వెంటనే చర్యలు తీసుకోవడం, అవసరమైనప్పుడు నిర్లిప్తంగా అనువైన చర్యలు తీసుకోవడం విజయానికి ముడిపడింది. దీర్ఘకాల ప్రణాళిక. సమయం మరియు దీర్ఘకాలిక లక్ష్యాలు మధ్య సమన్వయం అవసరం. సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం అంటే మన జీవితాన్ని సమర్థవంతంగా నడిపించడం అని చాణక్యుడు చెప్పాడు. పుస్తక నిర్మాణం యొక్క ముఖ్యాంశాలు. సూక్తుల రూపంలో మాక్సిమ్ ఓర్ ఆఫరిజమ్స్. చాణక్య నీతి సూక్తుల రూపంలో ఉండటం వాటిని సులభంగా అర్థం చేసుకోవడాన్ని మరియు వాటిని పాఠకులు తమ జీవితాలలో సమర్థంగా అమలు చేయడాన్ని ప్రేరేపిస్తుంది. ప్రతి సూక్తి సంక్షిప్తమైనదే అయినా అది మౌలికమైన మరియు ప్రగతి దిశగా మారే మార్గదర్శకతను ఇస్తుంది. ప్రభావవంతమైన భాష. కోన్సైజ్ అండ్ పవర్ఫుల్ లాంగ్వేజ్. ఈ పుస్తకం దృఢమైన సంక్షిప్తమైన భాషలో రచించబడింది. ఒక్కో సూక్తి తేలికగా గమనించగలదు, కానీ అప్పుడు అతని లోతైన భావాలను అర్థం చేసుకోవడం అవసరం. సాధారణంగా ప్రతి శ్లోకం జీవితంలో వివిధ అంశాలు జ్ఞానం, నాయకత్వం, వ్యక్తిత్వ అభివృద్ధి, రాజ్యపాలనపై లోతైన సూచనలను అందిస్తుంది. జీవితంలోని వివిధ అంశాలపై ఫోకస్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
చాణక్య నీతి వివిధ అంశాలపై దృష్టి సారిస్తుంది. అటువంటి విషయాలు అవి వ్యక్తిగత జీవితం, సామాజిక సంబంధాలు, వ్యూహం, నాయకత్వం, ధన సంపాదన, శత్రువులతో వ్యవహారం, మైత్రి, నైతికత మరియు ఆచరణ, మరియు సమయ నిర్వహణ వంటి విషయాలపై ఉంటాయి. ప్రతి అంశం పాఠకులకు ఆవశ్యకమైన పాఠాలను అందిస్తుంది. వాటిని అవలంబించటం ద్వారా వారు తమ జీవితాలను మారుస్తారు. వ్యక్తులు, నాయకులు మరియు సమాజాలకు అనుకూలం. అప్లికబుల్ టు ఇండివిడ్యువల్స్, లీడర్స్ అండ్ సొసైటీ. ఈ నీతి పుస్తకం వ్యక్తిగత అభివృద్ధికి మరియు సామాజిక స్థాయిలో మార్పు తీసుకురావడానికి దోహదపడుతుంది. నాయకుల కోసం ఇది జ్ఞానాన్ని, వ్యూహాన్ని మరియు ప్రభావాన్ని ప్రదర్శించడానికి మార్గదర్శకత్వం అందిస్తుంది. శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక పాఠాలు, ఫిలోసఫికల్ అండ్ స్పిరిచువల్ టీచింగ్. చాణక్య నీతి సామాన్య జీవితం కంటే శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక చింతనలను కూడా ప్రేరేపిస్తుంది, ముఖ్యంగా నైతికత, సామాజిక బాధ్యతలు మరియు ఆత్మవిశ్వాసం గురించి. సారాంశం: చాణక్య నీతి ఒక సంక్షిప్తమైన, స్పష్టమైన మరియు లోతైన పుస్తకం. ఇది ప్రతి విషయాన్ని సూక్తుల రూపంలో అందించి, వాటి ద్వారా జీవితంలోని అనేక అంశాలను అర్థం చేసుకోవడానికి మార్గాన్ని చూపిస్తుంది. ఇది వ్యక్తులకు, నాయకులకు మరియు సమాజాలకు అనుకూలమైన సూచనలు, అభ్యాసాలు మరియు దారితీసే మార్గాలను అందిస్తుంది. నేటికీ ప్రాసంగికత. చాణక్యుని బోధనలు నేటికీ అనేక సందర్భాల్లో ప్రాసంగికంగా ఉంటాయి, ముఖ్యంగా ఆధునిక నాయకత్వం, నిర్వహణ, రాజకీయాలు మరియు వ్యక్తిగత అభివృద్ధి వంటి విభాగాలలో. చాణక్యుడు చెప్పిన ఆలోచనలు సామాజిక మరియు వృత్తిపరమైన పరిస్థితులలోకి అనువర్తించవచ్చు. ఇవి నేటి ప్రపంచంలో సవాళ్లను సమర్థంగా మరియు తెలివిగా ఎదుర్కోవడానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. ప్రధాన విషయాలు: ఆధునిక నాయకత్వం, మోడర్న్ లీడర్షిప్. చాణక్యుడు నాయకుడు ఎలా ఉండాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, తన వర్గాన్ని ఎలా మార్గనిర్దేశం చేయాలి అనే విషయాలను చాలా ప్రాముఖ్యంగా చెప్పాడు. ఈ బోధనలు నేటి కాలంలో నాయకులకు సహాయపడతాయి. వారు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలను ప్రేరేపించడం మరియు సమాజంలో మార్పు తీసుకురావడం వంటి లక్ష్యాలను సాధించేందుకు. ఉదాహరణ: చాణక్యుని నాయకుడు జ్ఞానాన్ని కలిగి ఉండాలి అనే సూక్తి నేటి కాలంలో నాయకులకు జ్ఞానపూర్వక, నైతిక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం గురించి చెబుతుంది. నిర్వహణ మరియు వ్యూహాత్మక ఆలోచన, మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ థింకింగ్. చాణక్యుని వ్యూహాత్మక ఆలోచనలు ఆధునిక వ్యాపార నిర్వహణలో కూడా వర్తించవచ్చు. ఆయా వ్యూహాలు, ప్రతిస్పందనలు మరియు రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ను నేటి సంస్థలు విజయవంతంగా అనుసరిస్తున్నాయి. ఉదాహరణ: సమయాన్ని సద్వినియోగం చేసుకో అనే సూక్తి ఆధునిక నిర్వహణలో సమయాన్ని విలువైన వనరుగా చూస్తున్న సంస్థలు ఉపయోగిస్తాయి. రాజకీయాలు, పాలిటిక్స్. చాణక్యుని రాజకీయ వ్యూహాలు శత్రువులతో ఎలా వ్యవహరించాలో, సమాజంలోని వివిధ వర్గాలతో ఎలా పొత్తులు కట్టాలో అన్న విషయాలు నేటి రాజకీయ నాయకులకు కూడా మార్గదర్శకంగా ఉంటాయి. ఆయా వ్యూహాలు ప్రభావాన్ని పెంచడానికి, సంక్లిష్ట రాజకీయ పరిస్థితులలో నెగ్గడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణ: శత్రువులను, మైత్రిని మరియు శక్తిని సరిగ్గా నియంత్రించు అనే చాణక్య సూత్రం నేటి రాజకీయాలలో సహజంగా ఉపయోగించవచ్చు. వ్యక్తిగత అభివృద్ధి, పర్సనల్ డెవలప్మెంట్. చాణక్యుని బోధనలు వ్యక్తిగత అభివృద్ధిపై కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఆత్మ నియంత్రణ, నిరంతర అభ్యాసం, క్రమశిక్షణ మరియు అనుకూల ఆలోచనలు సకల వ్యక్తుల జీవితంలో ఎంతో మార్పు తీసుకురావచ్చు. ఉదాహరణ: ఆత్మ నియంత్రణతో జీవించు అనే సూక్తి వ్యక్తిగత లక్ష్యాల సాధనలో సహాయపడుతుంది. సామాజిక సవాళ్లు, సోషల్ ఛాలెంజెస్. చాణక్యుడు సామాజిక అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా అందించాడు. నేటి కాలంలో వ్యక్తులు సామాజిక సమానత్వం, కక్షలు మరియు ఇతర సంక్లిష్ట సామాజిక ప్రశ్నలకు సంబంధించి తెలివైన సమాధానాలను అవసరం. ఉదాహరణ: సమాజంలో శాంతి మరియు సర్దుబాటు కోసం కృషి చేయాలి అనే సూక్తి నేటి సమాజంలోని వివిధ వర్గాల మధ్య సమాధానాలు పొందడంలో ఉపయోగపడుతుంది. సారాంశం: చాణక్యుని బోధనలు ఆధునిక ప్రపంచంలోనూ ప్రాసంగికమైనవి.
ఆయా బోధనలు నాయకత్వం, నిర్వహణ, రాజకీయాలు మరియు వ్యక్తిగత అభివృద్ధి వంటి విభాగాల్లో నేటి సవాళ్లను ఎదుర్కొనే మార్గాలను సూచిస్తాయి. ఆయన సూచించిన వ్యూహాలు మరియు తెలివైన నిర్ణయాలు నేటి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ముఖ్యమైన మార్గదర్శకంగా నిలుస్తాయి. చాణక్య నీతి అనేది నేటి రోజుల్లో ప్రతి వ్యక్తికి, నాయకుడికి మరియు సమాజానికి అవసరమైన విలువైన పాఠాలను అందిస్తుంది.